నమస్తే ఆర్కే నైన్ స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు మరియు నారా లోకేష్. క్యాన్సర్ భూతాన్ని తరిమి కొట్టడమే బసవతారకం ఆసుపత్రి లక్ష్యం. సినీ నటుడు బాలకృష్ణ. పోసాని కృష్ణమురళి అరెస్ట్, అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్నానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేష్ చేరుకొని ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం, అందరూ బాధ్యతతో వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని పరిశోధనా విభాగం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ తన పరిశోధనా సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచి విస్తరించేందుకు కృషి చేస్తుందని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కు విరాళం ఇచ్చిన దాత డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఈ యొక్క ఆసుపత్రి కూడా మనం క్యాన్సర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కూడా మనం ఉన్న స్పేస్ కంటే కూడా మనం ఇంకా ఎక్కువ ఇప్పుడు స్పేస్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ కింద ఆసుపత్రి ఎక్స్పాన్షన్ కూడా, అలాగే అక్కడ ఆంధ్రాలో కూడా ఆసుపత్రి త్వరలోనే మొదలు పెడుతున్నాం అక్కడ కూడా ఆంధ్రలో. సో ఈ యొక్క రీసెర్చ్ అనేది ఒక అంటే ఒక అంతులేని ఒక ఇప్పుడు మనం ఇందాక చెప్పాను సిటీ నన్పనేని గారి నుంచి, వెరపనేని గారి నుంచి మనం అనుకోము. అదే ఆయన ఎలా కిమోకి మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. అలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ యొక్క రీసెర్చ్ విభాగంలో చేయడం జరుగుతుంది, వాళ్ళ వంతు రీసెర్చ్. సో దైవ మనుషులు రూపేయడానికి దైవం ఎక్కడో లేడు, మనిషి రూపంలో మనదని మనుషులు అర్థం. వైద్య నారాయణ హరి, మరి ఆ దైవ స్వరూపం ఎవరంటే మనల్ని నవమాసాల నుంచి జన్మించిన తల్లి, రెండోది భౌతిక శరీరధారణకు కారణమైన తండ్రి, మూడోది మన చుట్టూ ఆవిరించి ఉన్న
అజ్ఞానమే చీకట్లు తొలగించే గురువు. ఇక ఏమాత్రం సంబంధం లేని కానీ లేదా ఇటువంటి పరిచయం లేకపోయినా ఎదుటి వారి మంచిగా కృషి చేసేవారు, సమాజంలోకి పాటుపడుతూ తమ వంతుకు సహాయంగా తాను పుట్టిన నేలకు పెరిగిన సమాజ హితము తన కర్తవ్యంగా కంకణం కట్టుకున్న మహానుభావులు దాదాపు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణంలో ఉండే క్యాన్సర్ చికిత్సలు ఎలాగైతే మనం పంచబెడుతున్నామో దానికి కారణభూతమైన ఈ యొక్క వాటిని శోధించి వాటిని సాధించాలి అన్నదే మన బసవతారకం రీసెర్చ్ ఫౌండేషన్, క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క ఆశయం. ఇటువంటి వారి దాతలు మనకి తోడైనప్పుడు మరి ఈరోజు తోడు కావడమే కాదు, ఆర్థికంగా ఈనాడు అందరికీ సమక్షంలో కూడా మేము నాగేంద్ర ప్రసాద్ గారిని మా బోర్డులోకి ఆహ్వానిస్తున్నాం. బోర్డు మెంబర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ సూచనలతో ఇంకా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లాలని మేము ఆహ్వానిస్తున్నాము. సో మనం స్వయంగా పరిశోధన ద్వారా తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన క్యాన్సర్ మందులను అభివృద్ధి చేయగలిగితే మన రోగులకు ఇది గొప్ప వరంగా మారుతుంది. అందువల్ల మనం కూడా రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మన దేశంలోనే విస్తృతమైన పరిశోధనలు జరపడం ద్వారా మనం కూడా క్యాన్సర్ కు ముందుగా గుర్తించే పద్ధతులు, మెరుగైన చికిత్సల పద్ధతులు మరియు సమర్థవంతమైన మందులను కొనుగొనవచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్సలు ప్రతి ఒక్క. వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని రాయదుర్గంలో మై హోమ్ బూజాలో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ లోని ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన స్టేట్మెంట్ ను రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. మహానందిలో శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి దంపతులకు తెల్లవారుజామున కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు కళ్యాణ మండపం వద్ద స్వామి అమ్మవారిని కొలువు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి పూజ, మాంగళ్యధారణ, ముత్యాలతో అక్షింతలు సమర్పణ, వేద మంత్రాల మధ్య కన్నుల పండుగ సాగింది. భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట మహోత్సవం మండలంలోని ఇస్కాన్ అహోబిలం హరినగరం సమీపంలో నేడు శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ఇన్ఛార్జ్ చంద్రకేశవ దాసు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నేడు సాయంత్రం 5 గంటలకు ఇస్కాన్ భక్తులచే కీర్తనలు, 6 గంటలకు తులసిహారం, 6:45 నరసింహ కీర్తనలు, 7 గంటలకు అతిథులకు సత్కారం, అనంతరం భోజన ప్రసాదం, 7:30 ముఖ్య అతిథులచే ప్రవచనాలు, 8 గంటలకు వీరమోహన్ నాగసానిపల్లి సంగీతం, భరత్ కుమార్ సారథ్యంలో సత్యమ తల్లి చాగులమర్రి భజన బృందంచే చెక్క భజన కార్యక్రమం ప్రదర్శన, 12:30 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామికి ఇస్కాన్ భక్త బృందం వారిచే కీర్తనలు, పూలు మరియు దీపహారతులతో ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కావున ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ బుద్ధుల శ్రీమతి భక్తివేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారిణ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారమే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద. హరే కృష్ణ. ఈరోజు పార్వేట మహోత్సవము చివరి రోజు సందర్భంగా నరసింహస్వామి ఈరోజు రుద్రవరం నుంచి రాత్రి 11 గంటల నుంచి 12 మధ్య లోపల అహోబిలము ఇస్కాన్ అహోబిలం ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఆ సందర్భంగా ఇస్కాన్ తరపున ఇక్కడ ఉండే భక్తులందరూ కలిసి భగవంతునికి గొప్పగా ఆహ్వానం పలుకుతూ ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. సాయంత్రం 4 గంటల నుంచి భజనలు, కీర్తనలు, 6:30కు సంధ్యాహారతి ఉంటుంది, తులసి హారతి ఉంటుంది. ఆ తర్వాత ఇస్కాన్ భక్తులచే ప్రవచనాలు, భజనలన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇక భజన బృందంసే ఇక లోకల్గా భజన బృందం ఇది చాగల్మరి నుంచి వచ్చే దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా మహాశివరాత్రి రోజున బుధవారం రాత్రి ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కంద మూర్తి, జ్ఞాన ప్రసూరాంభ ఉత్సవ మూర్తులను సుందరంగా వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో చక్కగా అలంకరించి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి నంది వాహనంపై స్వామివారు, సింహ వాహనంపై అమ్మవారు కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో 4 మాడవీధులు ఊరేగుతూ భక్తులకు అడుగడుగున దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో పర్యటిస్తున్నారు. బాకారావుపురంలోని తన నివాసంలో ప్రజలు పార్టీ కార్యకర్తలతో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాళ్ల విజ్ఞప్తులను స్వీకరించారు. వైఎస్ జగన్ రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ జగన్ తో సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడ్డారు. మరోవైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని వారికి ఆయన సూచనలు ఇచ్చారు. ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా? మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కంకల్ శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పరిధిలోని కంకల్ గ్రామంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఉపవాసం, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటి ఈశ్వరుని దర్శనార్థం కోసం కిక్కిరిసిన భక్తజనం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ముక్కంటి ఈశ్వరుని దర్శనార్థం కోసం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, పలువురు ప్రముఖులకి ఆలయ అధికారులు ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా శివయ్య దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి శివయ్య లింగోద్భవ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం 5 గంటల నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయం నుండి తిరుమాడ వీధుల్లో నంది వాహనంపై అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.
ఒక్కసారి మనస్ఫూర్తిగా మళ్ళీ స్వామివారి తలుచుకున్నాం. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై హింద్, జై జన్మభూమి. నమస్కారం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.